నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు భారీ విజయాన్ని అందుకున్నారు. కొత్తపేటలో జరిగిన అతిపెద్ద దొంగతనం కేసును ఛేదించి నిందితుల నుంచి ₹1,00,00,000 విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం పొన్నాడ రవిశంకర్, పైరా చిరంజీవి అనే ఇద్దరు కరడుగట్టిన దొంగలను అరెస్ట్ చేశారు. ఇందులో రవిశంకర్పై ఏకంగా 120 దొంగతనం కేసులు ఉండటం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో బీరువా పగలగొట్టి దొంగిలించిన 646 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేశారు. పోలీసుల సాహసోపేతమైన ఈ ఆపరేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. అక్రాస్ 3 డిస్ట్రిక్ట్స్ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ మన కోనసీమ జిల్లాలో కలిపి టోటల్ 14 కేసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ప్రాపర్టీ అఫెన్స్లో. దీంట్లో మనకి రికవరీ కూడా వాళ్ళ నుంచి చేయడం జరిగింది. సో టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ దట్ వీ హ్యావ్ సీజ్డ్ ఇస్ 97,50,000 వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మేము సీజ్ చేసాము. దీంట్లో 646.3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, ఒక మొబైల్ ఫోన్, ఒక వెహికల్, ఒక ల్యాప్టాప్ అండ్ అరౌండ్ 2,000 వర్త్ ఆఫ్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో కేసెస్ డీటెయిల్స్ మీకు చెప్తుంటే మన కోనసీమ జిల్లాలో కొత్తపేట పిఎస్ 2 కేసెస్, రావులపాలెం పిఎస్ 1 కేసు, ఈస్ట్ గోదావరి జిల్లాలో పెరావలి పిఎస్లో 3 కేసెస్ ఉన్నాయి, వెస్ట్ గోదావరి జిల్లాలో కొంచెం ఎక్కువ కేసెస్ ఉన్నాయి, తాడేపల్లిగూడెం 2 కేసెస్, ఇరగవరం పిఎస్ 1 కేసు, తణుకు రూరల్ 2 కేసు, తణుకు టౌన్ పిఎస్ 2 కేసు. సో వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్సో టు అప్రైజ్ దెమ్ ఆఫ్ దిస్. ఇంట్లో ఉండినప్పుడు అంతా దట్ ఇన్హాబిటెంట్స్ విల్ బి ఇన్సైడ్ ద హౌస్. అప్పుడు వాళ్ళు రాత్రి టైంకి టార్గెట్ చేసి అక్కడ డోర్ లాక్కి బ్రేక్ చేసి చాలా టెక్నికల్గా అంటే దే విల్ బ్రేక్ ద డోర్ లాక్స్ ఆఫ్ ద డోర్. అప్పుడు అక్కడ ఇన్హాబిటెంట్స్ కూడా లోపల ఉన్నారు, కూడా లోపల వెళ్ళి అక్కడ ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్కి దొంగతనం వాళ్ళు చేస్తారు. సో ఇది మోడల్